ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి టైం తీసుకొని చేయొచ్చు, కానీ నాకు ఈ యుద్ధం చేసిన తర్వాత ఇదే నాకు చివరి యుద్ధం. కానీ ఈ యుద్ధం నేను గెలిచి ఇంకొన్ని యుద్ధాలకు నాకు దారిచ్చింది ఈ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొదటి నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా మిత్రులు, మా మీడియా అన్నలు, మీ అందరి దయ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. ఆ రోజు సాయిరాజ్ జేష్ గారు వచ్చి ఇదే ప్రెస్ ల్యాబ్లో చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు ఇన్ని కెమెరాలు చూడలేదయ్యా అని. ఆ ఒక్క పదం ఎంతో మంది ఇన్స్పిరేషన్ చేసి రాని కెమెరాలను కూడా మళ్ళీ నా ప్రోగ్రాంకి రెప్పించేలా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నించోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచుండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక సక్సెస్ మీట్ అన్నండి ఇది. ఎందుకు అని అంటే మమ్మల్ని మేము గుర్తించుకొని మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు ఇది. నేను సక్సెస్ పార్టీ అన్నాను, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు అని అంటే ఇది మీరిచ్చిన విజయం. కేవలం మేమేం చేసాం, ఒక్క అవకాశం మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సభ మీద నేను అడగడం జరిగింది, ఒక్క అవకాశం ఇవ్వండి అని. మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో పెట్టే ఒక 130 రూపాయలు, 150 రూపాయల టికెట్ని 130కి నేను తగ్గించినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏ ధైర్యంతో తగ్గిస్తున్నావు అని. ఇది నా సినిమా కాబట్టి తగ్గిస్తున్నాను ధైర్యంగా చెప్పాను. వాళ్ళకి అర్థమైంది అప్పుడు లాజిక్ ఏంటి అనేది. కానీ ఆ ఒక్క తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఎంతో మంది నా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి, కొన్ని దగ్గర థియేటర్స్ కూడా లేకపోతే బస్సుల మీద ప్రయాణం చేసి, బండ్ల మీద ప్రయాణం చేసి అర్బన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిటీలో సినిమా చూసిన పరిస్థితి నా సినిమాకి తీసుకొచ్చారు అని అంటే మా మీడియా మిత్రులు అన్నలకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను కిందకి దిగి పేరున థ్యాంక్స్ చెప్తాను లాస్ట్కి. ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు, మీడియా వాళ్ళకి అంత థ్యాంక్స్. నేను వెళ్ళి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు మా స్టార్ కాస్ట్ ఇప్పుడే రావడం జరిగింది, తాగబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్లో ఇంకో సక్సెస్ ఏంటి అంటే, త్వరలో మన సినిమా ఎంతవరకు అయితే తీసుకెళ్ళామో అంతవరకు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ కారణం. డిస్ట్రిబ్యూటర్స్ అని నేను వాళ్ళని అనను, నా సినిమాని భుజానకేసుకొని వారి సినిమాలాగా భావించి నేను నీకున్నాను అని నేను అంజి గారు ఇద్దరు ఒంటరిగా కూర్చున్న టైంలో దేవుళ్లాగా మా ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, దీపా ఆర్ట్స్. వారు లేకపోతే ఈ సినిమా అసలు మా వరకే ఉండేది, నా వరకే. ఎన్నో సినిమాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నో బాధలు పడతా ఉన్నాయి. కానీ ఒక టార్చ్ వెలుగు, ఒక ఆశ నేనున్నానని ఆయన నాకు ఇచ్చారు. ఒక ఆశ ఇవ్వలేదు, ధైర్యాన్ని నింపి మమ్మల్ని పంపించారు. ఆ సినిమాకి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా ఆనందం, మీరు మీ దీపాన్ని మా దీపంగా ఇచ్చి మమ్మల్ని వెలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక దీపం, ఈ సినిమా అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదని చాలా మంది చాలా రకాలుగా అప్పుడున్న సినిమా పోటీలో తత్వంలో కావచ్చు, అప్పుడున్న సినిమాల మీద మేము రావాలనే ఆలోచన మాకు కాస్త భయం కలిగించినప్పటికీ ఇప్పుడు మాకు ఇంకొక ధైర్యం ఏంటి అంటే, మాకు ఇంకొక అండా మమ్మల్ని అందరికీ కాస్త సేద తీర్చేలాగా ఆహా వచ్చి ఆదుకుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా గారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లగలం అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఆహా బాలబొమ్మల శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే రేపు మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రొడక్షన్ చేయాలి, లేదా ఏదైనా కథ రాసుకొని చేయాలన్న మా యూత్కి ఒక టార్చ్ లాగా మీ ఆధ్వర్యంలో ఆహా మాకు ఇచ్చినటువంటి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా హ్యాపీ. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అది తిరిగిన నాకు తెలుసు, నా బాధని దగ్గరుండి చూసిన మా అన్నలకి తెలుసు. థ్యాంక్ యూ సార్, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. రేపు ఈ థ్యాంక్స్లు అనేవి
మమ్మల్ని ఇష్టపడే మా ప్రేక్షకుల ద్వారా మీకు ఆహా ఓహో ఈ సినిమా తీసుకుంటే ఓ ఆహా అనే పదాలు కూడా వచ్చేదాకా తీసుకెళ్తాం. సో ప్లీజ్ కీవర్డ్స్ మీరు మాట్లాడుకోండి. అందరికీ నమస్కారం అండి. చార్లీ చాప్లిన్ గారు ఒకప్పుడు ఒక చిన్న కమెంట్ చేశారు, లైఫ్ ఇస్ ఎ ట్రాజడీ వెన్ సీన్ ఇన్ క్లోజప్ బట్ కామెడీ వెన్ సీన్ ఇన్ లాంగ్ షాట్. అలాగా కమెడియన్స్ అంటే కేవలం నవ్విస్తారు, వాళ్ళు కామెడీ షోస్కి మాత్రమే పనికొస్తారు అని అనుకున్న తరుణంలో ఆ కామెడీ షోస్ స్టాండప్ కామెడీస్ నుంచి బాస్ మా కామెడీయే కాదు మేము ఏడిపిస్తాం, కేవలం నవ్వించడమే కాదు మేము ఏడిపిస్తాం, మీ చేత చప్పట్లు కొట్టిస్తాం, మేము కూడా నటులమే, కేవలం నవరసాల్లో ఒక రసానికి మాత్రమే కాదు అన్ని రసాలకి పనికొస్తాం అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు రావడం నిజంగా అభినందనీయం. రాకింగ్ రాకేష్ గారు ఆ కామెడీ షోస్లో కేవలం చిన్నపిల్లల్ని తీసుకుని సరదాగా నవ్విస్తారేమో అని అనుకున్నాను. బట్ చిన్నపిల్లలనే కాదు పెద్ద పిల్లల్ని కూడా నవ్వించడమే కాదు ఏడిపిస్తారని చెప్పి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. మేము జనరల్గా మూవీస్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం స్టార్ కాస్ట్ చూస్తాం, లేకపోతే జానరా చూస్తాం, లేకపోతే నాకు నెంబర్స్ వస్తాయా, నాకు మినిట్స్ వస్తాయా, నాకు వర్కౌట్ అవుతుందా అనే టైప్లో చూస్తాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు పడాలి, ఇలాంటి సినిమాలు పడితే ఒక 35కి మనకి ఎంత పేరు వచ్చిందో, ఒక ప్రేమలోకి ఎంత పేరు వచ్చిందో, ఒక మసూదాకి ఎంత పేరు వచ్చిందో అలాంటి పేరు మన ఆహాకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పి మనకి అనిపిస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో తీసుకున్నాను. ప్రేక్షకులు అదే విధంగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాకేష్ గారికి థ్యాంక్ యూ. సెలవు. ఇద్దరా రచ్చ అంటే నా లైఫ్లో అది. నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు, అయిపోయేదాకా అంటున్నాడు. లవ్ యూ రా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెప్తా. అంజనా మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తాడని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్న, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ పేరు పేరున మర్చిపోకుండా, పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా, క్యాప్టెన్ ఆఫ్ షిప్గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్గా చెప్పిళ్ళు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికీ చెప్తా. నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు, మూర్తి అన్న నేను మీ అందరం చేసేటప్పుడు, రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడేదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో, దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక, మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నాడు. ఇప్పుడు రాకెట్ రాఘవన్నతోటి కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు అని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది.
తల్లి తండ్రి తానై పెంచే ఒక కొడుకుని చూసా. నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పానంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి, అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదానికి కావచ్చు, పని దొరకబట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ కొట్టడంలో కావచ్చు, రాకేష్ గారికే గుర్తింపు. ఎందుకంటే మేమందరం చెప్తున్నాం కదా, ఒకడు అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది చేసినాం అయిపోయింది అని పై పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం సంతోషం అయిపోయింది అని ఒకటి పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి ఏదో పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు యుద్ధం చేసినావు, నువ్వు మళ్ళీ దాన్ని రైట్ చేస్తా. నువ్వు లైఫ్లో ఎప్పుడు యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ, నీ కోసం నువ్వు బ్రతికే క్రమంలో జయలక్ష్మిని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు సుజాత సమేత రాకేష్ వైనవ్. అది మాత్రం ఎందుకంటే జయలక్ష్మి గారు ఒక్క స్టెప్ వెనకాల ఉండి గడ్డ మీద కూర్చున్నది, అలా ముందు తోలు బొమ్మలాటలో మీ ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు ప్రొడ్యూసర్గా ఒకరు హీరోగా. ఇప్పుడు కూడా వాడు కథానాయకుడు అయ్యాను కదా, ఓ యాంకర్ ఎవరైనా చేయొచ్చు అనొచ్చు, కానీ నాకు వచ్చిన అతిథులను నేనే రిసీవ్ చేసుకుంటా, నేనే ఒక్కొక్కరిని పిలుస్తా అని చెప్పేసి వాడే యాంకర్గా. ఎందుకంటే వాడు సకల కళా కోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి వాడు అజీబ్ బాడీ లాంగ్వేజ్ ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీనగర్లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్లో టింకన్న సంరక్షణలో ఉన్నప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి వానికి హీరో అవుతాడు తమ్ముడు, నేను హీరో అయిందన్న, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరో అయిన రోజు నన్ను గుర్తు పెట్టుకుంటూ, అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎంను కలవదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్నా ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వాడిని విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగబోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవి కన్నా కన్ఫ్యూజన్ ఉన్నదిరా అన్నాడు. దేనికన్నా అన్న, నీ పెద్ద సినిమాలు చేసినా ఎవడు కాల్ చేసి నీ సీన్ వెళ్ళిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తారా, నేను ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. ఒరే అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు. నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ రా రవి అన్నాడు. చూసినా చెప్పరా ఏందిరా అది, ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా, నువ్వు చూసావా, నువ్వు చేసినావు, నీకు కనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్రని నాకు తెలియదని ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు. ఏమో నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడు అయినట్టు అనిపిస్తాను ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే లేదంటే బాధపడితే, నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రోదరంలో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్గా ఆయన ఎంతమందిని నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా. లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెడ్డీలు వేసుకున్నప్పుడే స్టార్ ఆయన బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెడ్డీ కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. అంటే చెప్తాను సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నారు ఆ టైంలోనే స్టార్. అంటే సమయం అన్నది ఉంటుంది అన్న, టైం ఎవరికైనా ఒక్కొక్కసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంటే ఫ్రెష్ అరే ఆయన టైం నడుతుందిరా అని గుంజి కచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్లో మీకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటల గురించి కాశల శ్యామన్న తమ్ముడు
మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడినాక ఇది ఎవరి కోసం అంటే తమ్ముని కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావు అన్న, ఇది బాగా ఉన్నది అన్నాం. ఆ తర్వాత చరణ్ అన్న, చిన్ని చరణ్ అన్న, చరణ్ అర్జున్, ఈ ఒక్కొక్క పేరు కాదే, అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవరు కొడుతున్నా టచ్ ఉంటావు నాకు తప్ప అంటే, ఒరే నేను నీకు ఒక మేనేజర్ ఉంటాడు అదే ధనరాజ్, లేదురా అన్న నా గురువు అన్నాడు. నీకు అరే నీకు లైఫ్లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లను ఎత్తాడు, ఈ టైంలో సంతోషం దగ్గర పోయాడు, ఈ టైంలో ఇంకో దగ్గర అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడుమో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యని అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు, ఇప్పుడే రా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాంరా. ఇంత ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఇంత ఉంటుంది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు. అన్న నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తున్నానన్న, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా, ఆ ఫంక్షన్లో వచ్చి మాట్లాడితే నువ్వు ఎట్లా అనుకున్నావే, వాళ్ళు లేనోళ్ళే వాళ్ళని పిలుస్తాడా, లేనోళ్ళందరినీ పిలిచింది సహాయం చేయడానికి. పని తీసుకోవడంలో రాకేష్లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పిళ్ళు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు, కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం. అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం, బ్రెడ్ అండ్ బటర్ కోసం మాత్రమే మేము కమిడియన్స్గా చేశాం. కానీ మాకొక గాథ, మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, చూసే మనసును బట్టి ఉంటుంది. మొత్తానికి మమ్మల్ని చూసే ఎక్కడైనా పెళ్లి పందిరి దగ్గర నుంచి మొదలు పెడితే సావుళ్ళ దగ్గర కూడా అక్కడ చూసిన వాళ్ళందరూ మీ షోలు చూస్తున్నామనండి, బాధను వదిలేసి 2 సెకండ్లు మాతో మాట్లాడతారు అండి, మీ షోలు అన్నీ మమ్మల్ని నవ్వించినాయని చెప్తారు. అదే ప్రపంచంలో ఒక అదృష్టంగా భావించేది ఏంటంటే, హాస్య నటుడిగా పుట్టడం, హాస్య నటుడిగా అన్నాన్ని సంపాదించి నా కుటుంబాన్ని సాదుకోవడం ఒక అద్భుతమైన అవకాశం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే శత్రువు లేనిది, పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక కమిడియన్ జీవితమే. అది అద్భుతంగా మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఆ రోజులో మూగ భాషలో మైమ్లో చేసినటువంటి మన మోనో యాక్షన్లో చేసినటువంటి చార్లీ చాంపియన్ దగ్గర నుంచి ఈ రోజు మీ ముందున్నటువంటి రాకేష్ రచ్చరవి వరకు మేమందరం కూడా ఎదుటోన్ని నవ్వించడానికి, ఎదుటోన్ని మనం ఇంప్రెస్ చేయడానికి, ఎదుటోన్ని ఆహ్లాదపరచడానికి మాత్రమే మా బతుకు తెరలో మేము కమిడియన్స్. కానీ లేకపోతే తెరలు దొరికితే కేసీఆర్ లాంటి, కేతావత్ చంద్ర రామావత్ లాంటి ఆ కథానాయకుడు రాకేషే అవుతాడు, రేపు ఇంకొకడు అవుతాడు. ఇంకపోతే మాకు కమిడియన్ల నుంచి ఒక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో మా బలగం వేణన్న, ఆయన వల్ల ఈరోజు నేను వేణన్నకి ఈ డయాస్ మించలి మా కమిడియన్స్ అందరి తరఫున, ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాడు. అరే కమిడియన్స్ చాలా మంది సినిమాలు చేశారా, కానీ వేణన్న చేసిన సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే వేణు అనేవాడు కూడా కమిడియన్ రా, మన కుటుంబం రా అని బ్రహ్మానందం సార్ నాతో షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు ఫోన్ చేసి అరే ఏమైందిరా సినిమా అంటే, పెద్ద హిట్ సార్ అనగానే కమిడియన్ గెలిచిండ్రా అన్నాడు. అలాగే కమిడియన్ డైరెక్షన్ చేసిన దాంట్లో బ్రహ్మానందం గారు వేణన్నకు చాలా, వేణన్న మేము ఎక్కడికి వెళ్ళినా కమిడియన్ గా చూసే మమ్మల్ని కథేమైనా ఉందా, కథేమైనా చెప్తావా బాబు అని స్టేజ్ తీసుకొచ్చిన నీకు ఈ డయాస్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తున్నా సలాం. ఆ తర్వాత ఈ సినిమా కూడా బ్రహ్మానందం గారు నైట్ ఫోన్ చేసి అదే నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే ఈ సినిమాకు ఒక రోజు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదో వీళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా టైం ఇవ్వలేకపోయిన రాని దాని గురించి కూడా నాకు 20 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే ఏమేంద్ర రవి ఆ సినిమా గురించి, కేసీఆర్ గురించి అంటే, అన్న వాడు ఏ జోన్ అయితే అనుకున్నాడో, ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకున్నాడో, ఎక్కడైతే పేరు తెచ్చుకోవాలనుకున్నాడో, ఏ గుండెలకైతే పంపాలనుకున్నాడో అక్కడ ఖచ్చితంగా పంపిండాను అనగానే చాలా నాకు వాడి నెంబర్ పెట్టి ఫోన్ చేయాలి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే డైల్లో లేట్ అవుతుందేమో అని, వచ్చిందని డైరెక్ట్ వస్తుంటే ఫోన్ పోతుంది అని చెప్పి ఆ నెంబర్ మాత్రమే పెట్టు, పేరు పెడితే మళ్ళీ ఎత్తుకోవాలి రా అన్నాడు. నెంబర్ పెట్టగానే ఫోన్ చేసిండ్రు రా అన్నాడు. అలాగే రేపు ఇదే ఆహాలో, ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ మనది డేట్ పడుతుంది, అప్పుడు మనందరం చూస్తాం. మంచి సినిమా చేసిండు రాకేష్ అని మీరు అంటారు. ఇదే ఆహాలో మన అదిరే అభి అన్న
అభినయ్ కృష్ణగా ఒక సినిమా చేశాడు, అది కూడా డైరెక్షన్ అయిపోయింది, రాస్తారో నన్నుతుంది. చిరంజీవ, నెక్స్ట్ ధనరాజ్ అని ఉన్నాడు, నెక్స్ట్ రామెల్ల రమేష్ ఉన్నాడు, అదే మీ అందరికి తెలిసిన తాగుబోతు రమేష్ లైన్ లో ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కమెడియన్లో ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే డైరెక్టర్ బోర్డు పెట్టుకున్న వాళ్ళు మేమందరం ఎలాంటి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచబోయేది ఖచ్చితంగా ఈ టాలీవుడ్ కమెడియన్సే, టాలీవుడ్ మన హాస్య నటులే. ఇది ఖచ్చితంగా. అన్న అంజన్న, మీ పాత్ర గురించి చెప్పాలంటే ధనరాజ్ అన్న 100 సార్లు ఒరే ఒప్పించే వరకు కాదురా, ఇది మెప్పించే వరకు కాదురా, ఇది రిలీజ్ అయ్యేదాకా అంజన్నకు ఒక పెద్ద పని పెట్టినరా. రాకేష్ గారి బాడీ లాంగ్వేజ్ తెలుసు, రాకేష్ గారికి తీరు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసుకుంటూ, చెప్పుకుంటూ, తీసుకుంటూ, ఎడిటర్ దగ్గర నుంచి, ఎడిటర్ మదన్న కూడా చెప్పాను కదా, చాలా బాగా వచ్చినాయి సీన్లు, చాలా బాగా చేసుకున్నాడు. దాన్ని కొద్దిగా నేను ఫైట్ చేస్తా, ఎంత ఉండాలో అంతే ఫైట్ చేస్తా. అవసరం లేదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన తీసింది ఆయనకు కన్ను విప్పుగానే ఉంటుంది, కానీ ఆడియన్కు కంటికి క్లిప్ అవ్వకుండా అలాగే అంటిపెట్టుకోవాలంటే కసాయిగా నేను ఉండాలని చెప్పిందే మదన్న. ఆ మదన్న పాత్ర కూడా బాగా పోషించింది కాబట్టి ఈ రోజున మీ అందరూ సక్సెస్ ఖచ్చితంగా మీరు ఆ ఇల్లు మనందరం కూడా ప్రూవ్ చేసుకోవడానికి కుదిరింది. కాబట్టి ఇక ముందు కూడా రాకేష్ కూడా దీనికి 2వ సిరీస్ కూడా చేయమని చెప్పినా చేయమని చెప్పు ఉంటుంది. కథలు అది ఆటోమేటిక్గా ఉంటాయి. తర్వాత అతని దగ్గరికి కూడా మంచి కథలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మా తమ్ముని తరఫున, మా టీం తరఫున, మా హాస్య నటులందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే పేరు పేరున, ఎందుకంటే అది కమెడియన్ సినిమా చేస్తున్నాను అనగానే ఒక చిన్న చూపుతో స్టార్ట్ అవుతుంది, కాలొచ్చిన కాంచెలే మాకు తెలుసండి. కానీ దానికి అడిగిన వాళ్ళందరూ, ధనరాజ్ అన్న కావచ్చు, తాగోతు రమేష్ అన్న కావచ్చు, నా కావచ్చు, మదన్న కావచ్చు, ఎవరైనా లోహిత్ అన్న కావచ్చు, ఎవరు వెనుక అడిగిన పాత్రకు వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేసుకొని, అంజిగాడు కావచ్చు, వాడు తమ్ముడు సాగర్ కావచ్చు, ఎవరు వీళ్ళు వాళ్ళ ప్రకారం అన్న పిలిచిండు మనం చేసి రావాలని, వాడి తమ్ముడైతే అన్న అనుకున్నాడు, అన్న అయితే తమ్ముడు అనుకున్నాడు, వానికి సహకరించాలని మీడియా మిత్రులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఆఖరికి థియేటర్ కోసం పోయిన కార్యకర్తల దాకా నీకు సపోర్ట్ చేసిళ్ళు, బాధ్యత పెంచిళ్ళు. ఇదే మంచి పేరు కాపాడుకొని మంచి సినిమాలు చేసి అందరినీ గెలుచుకుంటామో. సుజాత సమేత రాకేష్. థ్యాంక్ యూ, లవ్ యూ. నా బాధ్యత అన్నా, నా గడ్డ మీద పుట్టినోడు అన్నా. వీడు ఎక్కడి నుంచి వచ్చి ట్రైన్ టికెట్, వాడు 20 రూపాయలు టికెట్ కొన్నాడో లేదో నాకు తెలియదు ట్రైన్కు, కానీ ఈ రోజు నీ అమ్మ టికెట్లు కొనిచ్చింది కదా సినిమాకి. అరే ఏందన్న అది, సక్సెస్ కొట్టినో నీకు ఎవడైనా ఉంటాడు, సక్సెస్ కొట్టాలనుకున్నాడు ఎంబడి ఉండాలి నా వద్దా, అదే లెక్క. వచ్చి కోపం వచ్చే టైంలో మైకులు ఇస్తారు, వాళ్ళు ఈడని సేపు మాట్లాడతాడు అనుకుంటారు. అందరూ కూడా ఏ ఫంక్షన్ కైనా వస్తే సార్, అందరూ ఏ ఫంక్షన్కి వచ్చినా సరే ముందుగా చెప్పే మాట మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అని చెప్తారు, కానీ తర్వాత వాళ్ళ గురించి మాట్లాడరు. నేను మాత్రం మీ గురించే మాట్లాడతాను. నేను జీకే ఫిలిమ్స్లో విశాల్ గారి ఆఫీసులో ఉండేటప్పుడు, విభత్సమైన పబ్లిసిటీ చేసేటప్పుడు రోజు మీడియా మిత్రులు వస్తానే ఉండేవారు. రాజుగారు, విక్రమకృష్ణ గారు ఉన్నారా, విశాల్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, లోపల ఉన్నారు, ముందు మీరు కూర్చోండి అని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి లోపలికి వెళ్ళి, అప్పుడు వచ్చిన రిపోర్టర్ అయినా సరే సార్ ఆయన చాలా చేతుల నుంచి వెయిట్ చేస్తున్నాడని చెప్పి అక్కడ నాటకవాడి ముందు లోపలికి పంపించేసి హ్యాపీగా బయటికి పంపించేవాడిని. అప్పటి నుంచి కూడా నేనంటే ప్రేమ, అనురాగం మా మీడియా మిత్రులందరికీ. వాళ్ళని వారు ఎప్పుడు రాజుగారు ఈ జీకే ఫిలిమ్స్లో అలాగే ఉండిపోతారా మీరు ఆఫీస్ బాయ్ కింద, ఎప్పటికైనా సరే మీరు మాట్లాడుతుండగా మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేసి షూట్ చేసే అవకాశం మీకు వస్తుందని చెప్పి ఆ రోజుని జీకే ఫిలిమ్స్ ఆఫీసులో చెప్పారు ఈ మీడియా మిత్రులంతా. ఒక ఆర్టిస్ట్ పైకి తీసుకురావాలన్నా ఆపేమనా ఏమో సాల్వ్ చేసి చప్పట్లు పెడితే ఇంక కావాలంటావేమో అని. ఎప్పుడైతే సరే ఆర్టిస్ట్ పైకి తీసుకురావాలన్నా, ఈ ఆర్టిస్ట్ పైకి వస్తాడని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా మిత్రులు. మరి ఇంకా ఈ సినిమాలో నాకు ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చారు, నాకు అసలు హిందీ రాదు. हम किसी से कम नहीं, एक जुदे के लिए जिंदगी एक सफर, ఈ 3 మాటలు వచ్చు. అయినా సరే నాకు ఒక హిందీ క్యారెక్టర్ ఇచ్చాడు.
సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో సినిమా మొదలు పెట్టిన కాడి నుంచి అన్ని కష్టాలు పడ్డాడు. వెళ్తాను ఇంకొక మాటలు, అన్ని కష్టాలు పడ్డాడు. ఇంకా డైరెక్టర్ గారు ఆర్టిస్టులు అందరూ కంగారు పడ్డారు, కానీ ఆయన కంగారు పడకుండా చాలా సింపుల్ గా తీశాడు డైరెక్టర్ గారు. నా జీవితంలో 79 నుంచి చాలా మంది డైరెక్టర్లు తీశాను, కానీ కంగారు పడకుండా మంచి సినిమా తీశాడు డైరెక్టర్ గారు, అంజీ గారు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నేను రజనీకాంత్ గారి గురించి ఓ డైలాగ్ రాసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ డైలాగ్ ఇప్పుడు రాకేష్ గారి కోసం వాడుతున్నాను. ఏటుగట్టులు కూర్చొని గేలం వేసి చేపలు పట్టేవాడు కాదురా నిజమైన వేటగాడు. నడి సముద్రమయానికి ప్రాణాలకి తెగించి చేపలు ఏటాడి ఎంటాడేవాడేరా నిజమైన వేటగాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఎక్కడ వదల్లే, ఏదో చెట్టు మీద కూర్చొని చిన్న ఎరేసి చేపను పట్టలే, వెళ్ళాడు తుఫాన్లో. బీభత్సం, బోట్ వెళ్తుంది, సముద్ర కెరటాలు వస్తున్నాయి, అయినా సరే చేపను ఏటాడి ఎంటాడి పట్టుకొని వచ్చాడు, సక్సెస్ కొట్టాడు. అలాంటి ఆటగాడు మా రాకేష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకో షీల్డ్ ఇచ్చేలాగా ఉన్నాడు. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఖచ్చితంగా 2 మాటలు మాట్లాడాలా, ఎందుకంటే ఫస్ట్ అన్నను వెళ్ళిపోనా ప్లీజ్. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసిన మా వంశన్నకి ఫస్ట్, అలాగే శేఖర్ అన్నకి, ఇద్దరికి. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద తీసుకొచ్చినట్టు ఒకసారి అడిగిన రాకేష్ అన్నకు, అన్న ఎవరైనా మనకి ఇంత పబ్లిసిటీ చేస్తారంటే సేమ్ డైరెక్టర్ వంశశేఖర్ గారు పేరు చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద చేసినందుకు. అండ్ జబర్దస్త్ లో నాకు ఫస్ట్ అభి అన్న నాకు లైఫ్ ఇచ్చే ముందు నాకు 2 స్కిట్లు ఫస్ట్ నువ్వే ఇచ్చావు, అప్పులప్పారావు సీక్వెల్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మొన్న రీసెంట్ గా కూడా రాకేష్ గారి టీంలోనే చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏం మ్యూజిక్ ఇచ్చావన్న, అసలు సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఆ మ్యూజిక్ తోటి లేచిపోయింది సినిమా అంతా. నిజంగా చాలా మంచి వర్క్ అని, మీ డైరెక్షన్, మీ కెమెరా వర్క్ కానీ, అలాగే రాకేష్ గారు యాజ్ ఎ హీరోగా, యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అన్నిటికీ కూడా నువ్వు చాలా బాగా చేసావు. అలాగే అక్క సుజాత గారికి అండ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు పొద్దున 11 గంటలకు పిలిచారన్న, ఒక షాట్ చేయించారు, 1 గంటకు డబ్బింగ్ చెప్పాను, నా షూటింగ్ అయిపోయి పేమెంట్ ఇచ్చారు, పంపించేశారు, అంతే. రియలీ థ్యాంక్ యూ. చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేయించారు. కానీ ఒక్కటే లోటు, అందులో యాక్టింగ్ చేసింది చిన్న బాబుతోటి, నీతో కూడా చేయాలనుకుంటున్నా ఈ సినిమాలో సీక్వెల్లో. నేను ముసలోడు అయిపోయి ఉంటాను నీతో పాటు. నీ పేరేం పేరు నాన్న? కేశవచంద్ర రమావత్, షార్ట్ కట్ లో కేసీఆర్. జై కేసీఆర్. కాదు నవీన్ గారు, నాకు లైఫ్ ఇచ్చింది చంటి గారు, అభి గారు అన్న. ఇప్పుడు ఎవరి పేరు లైఫ్ ఇచ్చింది? ఖచ్చితంగా చంటి గారు, అభి గారు అన్న. కానీ దానికి ముందు స్కిట్లు ఇచ్చింది మీరు, గుర్తుందా మీకు? అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ అప్పులప్పారావు స్కిట్ ఇచ్చారు. అండ్ ఎప్పటికీ నా లైఫ్ లో మర్చిపోయింది అదిరే అభి గారిని. థ్యాంక్ యూ అభి అన్న. వేరే డిబేట్ పెట్టుకుందాం ఒకరోజు సరదాగా టైం చూసి. కానీ మా కెమెరా మరొక యూనిట్. అందరికీ నమస్కారం అండి. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్, ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రాకేష్, ఆ తమ్ముడు అంటే ధనరాజ్ దగ్గర చూశాను అన్ని స్కిట్లు చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, చిన్న పిల్లలతో చాలా స్కిట్లు చేశాడు. ఈ సినిమా చేస్తున్నా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి, మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్లు చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమాలు చేస్తే అందులో 250 తాగుబోతు పాత్రలు చేశాను. తాగుబోతు రమేష్ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, నీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది నాకు, అందులో డౌట్ లేదు. ఇంకా సినిమా చేశాడు, థియేటర్లో రిలీజ్ చేశాడు, సక్సెస్ అయింది, ఆహా వరకు వెళ్ళింది. అసలు ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ అంజన్న మా అందరికీ తెలుసు, ధనరాజు నుంచి ఆయన సినిమాలు తెలుసు. ఆయన ఎంత పెద్ద టెక్నీషియను. నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటా కే నాయుడు గారి తర్వాత అంత ఫాస్ట్గా పనిచేసేది అంజన్న. నేను ఆయనతో పనిచేసేవాడు చెప్తున్నా. అంటే ఫాస్ట్, ఇదే తీసేయి ఇక్కడ అన్న, నువ్వు ఇటు ఇటు తీసేయి అంటే. ఒక కెమెరామెన్ ఎంత ఫాస్ట్గా చేస్తాడు అంటే తెలుగులో చోటా కే నాయుడు గారి తర్వాత అంజన్న చూసా. అంజన్న వీడిని నమ్మి ఇంత పెద్ద సినిమా భుజాన వేసుకొని ఎంత కష్టపడ్డాడో కల్లారా చూసిన. ఆయన కన్ను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మా చరణ్ అర్జున్ అన్న, ఈయన ప్రయాణం ఇప్పటిది కాదు,
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ధనరాజు ఒక స్టూడియోకి పిలిచి, అరే ఒక అతను పరిచయం చేస్తారా అని స్టూడియోకి పిలిచినప్పుడు ఒక సాంగ్ పాడితే పిచ్చోనైనా ఇట్లా ఆ టేబుల్ మీద డోలం కొడుతూ తెలంగాణలో ఒక సాంగ్ పాడితే, అమ్మ ఏంది ఇంత టాలెంట్, ఇంత ఘోరం ఉన్నాడు ఏంటి అనుకున్నా అన్న. మీకు గుర్తుంది, ఇప్పుడు కాదు ఇది 15 సంవత్సరాల కిందట. అలాంటి అన్న సాంగ్స్ చేసిన, ప్రైవేట్ సాంగ్ చేసిన, తెలంగాణ గురించి సాంగ్ పాడిన, ఆంధ్రాలో సాంగ్స్ పాడినా అవి ఎంత ప్రజాదరణ పొందిందో, అయిన మ్యూజిక్ వల్ల ఈ సినిమా ఆ లెవెల్లో ఉందండి. అందులో ఏమాత్రం సందేశం లేదు. మీరు అన్నట్టు పల్లెటూరుని బాగా చూపించిన ఎడిటర్ మధు గారికి, వీళ్ళందరూ అంటే టెక్నీషియన్ల గురించే మాట్లాడాలి. మేమందరం చిన్న కమెడియన్సే, నేనేం ఏదో సీనియర్ ఎప్పుడో వచ్చాను కాబట్టి సీనియర్, కానీ మేము చిన్న కమెడియన్సే. దీని వెనుక ఉంది మాత్రం చాలా పెద్ద టెక్నీషియన్స్. వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు ఇలా ఉంది. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నాకే ఓ స్టేజ్లో ఇంకేం చేస్తాం తాగబోతా అనుకుంటా, కానీ ఇందులో ఆ 2 సీన్లకు నాకు వచ్చిన అప్లాజు నాకు చాలా కిక్ ఇచ్చింది. అందులో నో డౌట్. ప్లీజ్ థ్యాంక్ యూ రాకేష్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హ్యాండిల్తో కొడితే హ్యాండిల్ చేయలేవు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్కి నేను ఎంత ఆనందపడ్డానో ఎడిటింగ్ రూమ్లో నాకు అంజన్నకు తెలుసు. మేమన్నీ ఎడిట్ చేసుకొని అయిపోయింది తమ్ముడు అని మొత్తం సర్దుకొని వెళ్ళేవాళ్ళం నైట్, ప్రతిరోజు నైట్. నేనన్నా అన్న ఒక్కసారి మళ్ళీ ఆ సీన్ చూసుకొని నవ్వుకుంటూ వెళ్దాం అన్న. మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ బాధలే, మళ్ళీ వాడు డబ్బులు అడుగుతాడు, ఏడు తిడుతూ ఉంటాడు, ఇంకా డబ్బులు రాలేదు ఏంటి అంటాడు కొంతమంది. మా అంజన్న మంచోడు కాబట్టి కొన్ని పేర్లు చెప్పలేదు, చాలా ఇబ్బంది పెట్టారులే అన్న. అంటే మదన్ అన్నట్టు చాలా జెన్యున్గా మాట్లాడాలంటే వద్దులే అయితే, ఇందులో సగం లోగోలు ఎగిరిపోతాయి. థ్యాంక్ యూ రాజేష్. ఏదో ఈ సక్సెస్ మీట్ కదా, అన్ని తప్పులు దొరికిపోతా ఉంటాయి. ఆ ఎమోషన్లో ఏం మాడతాం లేదు. రాకేష్ పేరుని రాజేష్ చేశాను. అంటే ఆనందంలో జరిగే ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి, చూస్తున్నప్పటి నుంచి. ఒకటి, ఒక వ్యక్తిని ఇంతమంది ఇంత ఇదిగా ప్రేమిస్తారా అనేది ఎప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్కే. ఒక ప్రెస్ మీట్లోనేమో నాగేంద్ర గారు మీ అందరి తరఫున వచ్చి, పాత్రికేయ మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నానని, ఒక ప్రెస్ వ్యక్తి అంత ఇదిగా గొప్పగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలే. స్టేజ్ ఎక్కి నాగేంద్ర గారు Day 1 ఇది చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది అని ఆయన గొప్పగా మాట్లాడారు. ఒక 500-600 సినిమాలకి కెమెరామెన్గా పనిచేసిన అంజీ గారు, డైరెక్టర్గా ఉన్న అంజీ గారు, ప్లస్ నవీన్ గారు, వీళ్ళంతా టీం అంతా కూడా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు. ప్లస్ ఇతనితో చాలా ప్రమాదం ఏంటంటే, పరిచయం ఒక లైఫ్ టైంకి మీకు ఒక గమ్ములాగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సుజాత, ఎవ్రీవన్ విల్ ట్రావెల్. మీరు అందరూ ఎంత జీవితాంతం ట్రావెల్ చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఒక్క కేసీఆర్, ఈ కేశవ చంద్ర రామావత్ సినిమా మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇంతటితో ఆగదు. మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా, మీరందరూ ఇట్లానే ట్రావెల్ చేస్తారు. నాకు తెలిసి వంశీశేఖర్ అంటే ఇండస్ట్రీలోనే పెద్ద పిఆర్ వాళ్ళు చేసేది. పెద్ద సినిమాలకే పిఆర్లు అనుకుంటాం. అట్లాంటిది వాళ్ళు ఈ సినిమాని ఆళ్ళు భుజాల మీద వేసేసుకున్నారు. ఎవ్రీవన్, సో ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాకు నేను స్టైల్ చేస్తున్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా. నాకు చిన్ని చరణ్ అర్జున్ పాటలు రాస్తాడు. నేను అప్పుడు ఎన్నోసార్లు మేము లారెన్స్తో కూర్చున్నప్పుడు ఈయనే ఆ బల్ల మీద కొట్టుకుంటూ పాటలు ఆయనే అప్పటికప్పుడు ఆ పదాలు వస్తూ ఉంటాయి, సంగీతం చేస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. అంటే ఈ టాలెంట్ అనేది ఎవడొక్కడి సొత్తు కాదన్నట్టు నడుస్తూ ఉంది ఇది. అట్లాంటి వాళ్ళందరూ ఒక దగ్గర జాయిన్ అయితే, చరణ్ నువ్వు ఎవడికి పాట రాస్తే అటు సీఎం అయిపోతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సీఎం కావాలంటే వాళ్ళు వచ్చి నీకేదో ప్యాకేజ్ ఇస్తే చాలా అలా నువ్వు సీఎం చేస్తావు. అంత పవర్ ఉంది నీలో. నీ పాటకు పవర్ ఉంది, నీ మాటకు పవర్ ఉంది, నీ మ్యూజిక్ పవర్ ఉంది, నీ పదాలకు పవర్ ఉంది. సో గాడ్ బ్లెస్ యూ డార్లింగ్. ఒక్కొక్కరు ఎంతమంది వర్క్ చేశారండి సినిమాలో. ఆ వర్క్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఈ ఒక్క సినిమానే నువ్వు పిక్చర్గా వేసి దీంట్లోనే
బెస్ట్ యాక్టర్ గోస్ టు అని 2 నామినేషన్స్ ఇవ్వచ్చు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గోస్ టు, ఇంకో సినిమా అక్కర్లేదు ఈ సినిమాకు పోటీ. బెస్ట్ అన్ని బెస్ట్లు ఏవైతే ఉంటాయో అన్ని బెస్ట్లు ఒక్క దగ్గరికి వచ్చిన సినిమా సార్ ఇది. రాకేష్, మధు అన్నాడు, మధు బహుశా నిన్ను గురువుగా చూసింటాడు కాబట్టి శిష్యుడి గురించి తక్కువ చెప్పండొచ్చు అంటే అనుకొని ఉంటాయి. అంటే మా దీక్షిత్ మాస్టర్లా కనపడుతూ ఉంటాడు ఆ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి. సో బట్ నీలో ఉన్న కసి నేను చూసా. నీకు డైరెక్షన్ వచ్చు, నీకు అన్నీ వచ్చు, ఎవడు ఏ పని చేయకపోతే ఆ పని నేనే చేసుకుంటాననే ఒక కసి ఉంది చూసావు నీలో, అది నిలబెడుతుంది తమ్ముడు, నీకు ఎక్కడి దగ్గరైనా నిలబెడుతుంది. అలాంటిది ఈ సినిమా కేశవ్ చంద్ర రమావతి అనే సినిమా ఆర్టిస్టులుగా మనం అందరం ఏంటంటే మామూలుగా ఫోన్ చేస్తే ఎవరు పిలిచినా పోతాం. మహా అయితే ఒక సినిమాకి బేరాలు ఎలా ఉంటాయంటే ఆ రోజుకి ఎంత తీసుకుంటారు, అది కాదు ఇది, లేకపోతే ఆ రోజు అవసరమైతే మనమే బార్గెనింగ్లో అటు ఇటు ఏదో సెటిల్ చేసుకుని పోయి యాక్టింగ్ చేసేసి వస్తాం. అంతవరకే మనకు బాధ్యత ఉంటుంది. కానీ ఆ సినిమాని రిలీజ్ చేసి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసిన తర్వాత ఈ సినిమాని జనం మెచ్చుకునేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. అసలు వేదన అంతా అక్కడ ఉంటుంది. సో అట్లాంటి గొప్ప స్థాయికి ఈ జర్నీని తీసుకెళ్ళినందుకు నేను 2-3 మీడియా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా, నీకు కూడా కథలు రాస్తారు, నీ కోసమే కథ రాస్తారు. కథ చెప్పేటప్పుడు సార్ ఈ కథలో హీరో రాకేష్ అండి, రాకేష్ అనే అతను ఇలా వస్తూ ఉంటాడు సార్, రాకేష్కి ఎదురుగా ఇంకోటి వస్తాడు సార్, రాకేష్ ఏదైనా చేయొచ్చు అంటే నీ కోసం ఇప్పుడు ఎట్లయితే సుహాస్ కోసం కథలు రాస్తున్నారో, ఎట్లయితే ఇంకో హీరో కోసం కథలు రాస్తున్నారో, అట్లా నీకంటూ ఒక సపరేట్ జోనర్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు. ఎందుకంటే చాలా చోట్ల నేను హీరో కాదు, కథ హీరో, లేకపోతే ఇది హీరో, లేకపోతే అది హీరో, మనం మాడతాం. కానీ బట్ నేను నీతో ట్రావెల్ చేసిన చాలా చోట్ల చూశాను, నీ చుట్టూ ఒక ఎరా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సార్ మేమిద్దరం కలిసి మొన్న ఒక చోటుకి వెళ్తే రాకేష్ మీద జనం పడకుండా ఉండడానికి 6 బౌన్సర్లు అవసరం పడ్డారు. అది చాలదా ఒక క్రేజ్ ఉన్నదని చెప్పడానికి, ఒక క్రేజ్ క్రియేట్ చేసాడని చెప్పడానికి. దట్ ఈస్ వాట్ హీ ఈజ్. హీ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇండస్ట్రీలో ఈ రోజు దాకా నేను ఒక పిఆర్ని పెట్టుకోలేదు, ఒక మేనేజర్ని పెట్టుకోలేదు, కానీ కేసీఆర్ సినిమా తర్వాత డెఫినెట్గా ఆ నీడ్ అనేది నాకు ఉంది అని అనిపించింది. ఎందుకంటే నేను దాదాపు 60 సినిమాలు చేసిన, ఎందుకు చేశానో నాకు తెలీదు, తప్పదు వస్తే చెయ్యాలి. ఇప్పుడు నేను మహర్షి సినిమాలో కూడా ఉన్నా, మహేష్ బాబు గారికి నేను బావ, పూజా హెగ్డేకి అన్నని. మళ్ళీ మీరే అడుగుతారు ఎక్కడున్నావు, మీలాగా నేను అలాగే ఉండే. నేను దాదాపు అసలు ఆ సినిమా రిలీజ్ టైంకి ఒక 500 మందిని థియేటర్ తీసుకెళ్ళి రెడీగా ఉండండి, ఇప్పుడు వస్తాను చూసి, ఇప్పుడు చూడన్నా పక్కన చెప్పాడు, వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయాడు జరగన్నాడు. సో పోల్డైతే జరుగుతాయి, దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. పోటుగడ నువ్వు సినిమా చేశా, 4 హీరోయిన్లు ఉంటారు, ఒక హీరోయిన్కి నేనే మొగుడిని. ఇప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్, ఎక్కడున్నావు సార్? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లాక్కుంటూ ఆ రూమ్లోకి తీసుకెళ్ళింది. నేను డైరెక్ట్గా నన్ను అడిగా, సార్ ఈ ఒక్క సీన్లో నేను ఉంటే ఎవరన్నా దీనికి ఎవరు కారణం అని అడిగితే ఏం చెప్పుకోను సార్ బయట అని అడిగా. మీరేంది నవీనన్నా నువ్వు భలే ఉన్నావు, నాకేం సంబంధం? సో అలా కాకుండా ఒక క్యారెక్టర్లో, ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ అంజీ గారు ఇంతకుముందు అన్నారు 25 minutes ఆఫ్ ది ఎపిసోడ్ రాకేష్ 25 minutes తర్వాత వచ్చాడు సినిమాలో. పెద్దగా అయ్యేదాకా మేమే ట్రావెల్ చేసాం. అంటే ఎంత పటిష్టంగా దాన్ని బిల్డ్ చేస్తే, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తే, దాంట్లో మేము నటించకపోతే ఇంకెందుకండి? ఇలాంటి క్యారెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా నాకు ఏదన్నా టైటిల్ ఉంటే నా లోహిత్ అనే పేరుకి, లోహిత్ అంటే ఏ లోహిత్ అనకుండా రాకింగ్ రాకేష్ లాగా నాకు కూడా ఏదైనా టైటిల్ ఉంటే తగిలిచ్చి దీని తర్వాత. సో లక్కీ లోహిత్, ఏమో మరి డిజైన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో పాత్రికేయ మిత్రులందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇది మీ సినిమా లాగా మీరంతా మోసినందుకు,
ఇప్పటికీ ఇన్ని కెమెరాలు కూడా సరే నేను మాట్లాడుతుంటే కూడా ఎందుకులే ఈడిది అనకుండా లైట్ లేసినందుకు, రికార్డ్ చేస్తున్నందుకు, తర్వాత ఎక్కడైనా పర్లేదు చూపించవచ్చు అని అనుకుంటున్నందుకు, సరే వీడు టాలెంటెడే అని మీరు గుర్తిస్తే భవిష్యత్తులో డెఫినెట్గా మంచి సినిమాల్లో కనపడతా. దిస్ ఈజ్ మై ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్. సో కేశవ చంద్ర రమావత్ అనే సినిమాలో మమ్మల్ని ఇలా అందరినీ కల్పించినందుకు, కనపడేలా చేసినందుకు, మెయిన్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని, మేము ఎట్లా కనపడతాం, మేము కనపడేలాగా అంజీ గారు, మీ కెమెరామెన్ కావచ్చు, ఫోకస్ పుల్లర్ కావచ్చు, చందన్న కావచ్చు, వెంకట్ కావచ్చు, తర్వాత అందరూ పేరు పేరున, అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యూ గైస్. నేను 6 గంటలకి షార్ట్ రెడీ అంటే నాకు కసి ఉంది, నాకు తపన ఉంది, నేను దీనికోసం ఏదో వదిలేసుకొని వచ్చినవాడిని. కానీ నేను వెళ్ళేటప్పటికే మీరు లొకేషన్లో కనపడితే నాకు ఎంత ఆనందం వేసేది అంటే అంత ఆనందం వేసేది. ఎస్, ఇది కదా టీం అంటే, ఇట్లాంటి టీంతో కదా మనం పనిచేయాలి. ఈయన చెట్టు కింద నేను ఎప్పుడు వెళ్ళినా నాకన్నా ముందు ఈయన బండి ఉండేది, ఈయన చెట్ల కింద కూర్చుని ఉండేవాడు. హెడ్ ఉంటే నేను ఎవడి గొలవాడిది సినిమాకి ఏ మేనేజర్ లేకుండా బ్యాంకాక్లో నేను ఒక్కనే ట్రావెల్ చేశా. ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్గా ఉండకపోయి ఉంటే ఆ సినిమా ఇంకో 2 సంవత్సరాలు పట్టాలి తీయాలంటే, ఎందుకంటే 36 మంది కమెడియన్స్ ఉన్నారు దాంట్లో. అట్లాంటిది అందరికన్నా ముందు వచ్చి బస్సు ఎక్కేవాడండి ఆయన. అందరికన్నా ముందు బస్సులో ఫస్ట్ సీట్లో ఈవీవి గారు కూర్చుంటే కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో బస్సు బయలుదేరదాను, కానీ అందరు ఆర్టిస్ట్ లోపల ఉండేవాళ్ళు. ఏ రోజున నేను ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే ఇంకో వెహికల్లో తీసుకెళ్తున్న అవసరం పడలే నాకు. 6 గంటల కంటే 6 గంటలు షార్ప్ అందరూ కింద టీ తాగి బస్ ఎక్కేవాళ్ళు. అట్లా మళ్ళీ అంత డిసిప్లైన్డ్గా అంత కమిట్మెంట్తో చూసిన సినిమా కేశవ చంద్ర రమావత్, కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లోకి రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్ని క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీ శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం, రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆ ఆర లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుని కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకేం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా, మీరు ఎవరు చేయబట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీ కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంటా?
అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డను వేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలామంది అంటున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో మధ్య చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటేనేమో, కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకు ఉంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అనే ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో పనిచేసిన తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న నన్ను ఇక్కడ కూడా నన్ను మాట్లాడినారా, ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడియండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మధు అన్న అండ్ లతక్క, వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయనని చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే, ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఏమన్నా, అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనేది తెలుస్తుంటుంది, నేను టెన్షన్ పడుతున్నాడా ఏంది అనేది ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాయి, ఎందుకంటే నేను చూసుకున్న దానికంటే 100% వీళ్ళు చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుండే. సో ఎస్పెషల్లీ అంజీ అన్న అండ్ చరణ్ అన్న, మీరు ఈ సినిమాకు దొరికిన అదృష్టం అనుకుంటా నేను. ఎందుకంటే అన్నాని ఏ ముహూర్తంలో పిలిచిండో కానీ సొంత తమ్ముళ్ళని ఎట్లా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు. సో నీకు ఈ సినిమా వరకు మాత్రమే తమ్ముడు కాదు, జీవితాంతం తమ్ముడే. అన్నిటిని భరించాలి, అన్నిటిని తట్టుకోవాలి, ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఏ రాత్రి మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వాలి. సో అట్లుంటుంది మనతోని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను అంటే పేరున అందరు చెప్పిండ్రు కదా, మళ్ళీ నేను చెప్తే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన పక్కకుండి చేతులు కాళ్ళు కళ్ళు పిసుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఒక్క 5 minutes ఇక నేను మాట్లాడితే అయిపోయినట్టే. గుండె నిండా గాలి పీల్చుకొని సో హ్యాపీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్, డైరెక్ట్గా నేను తీసుకునేది 9 minutes 10th minute తీయేస్తాను. సో టైం స్టార్ట్. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసిరి కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకడిని చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకడు చూపిస్తే మరక అంటాడు, ఇంకొకడు చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలిందంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు, వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు. దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను, దగ్గరికి కూడా రానిలేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంటుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం, మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం అన్ని పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ, నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు. అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు, నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు. అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు. కానీ కళాకారుడు అయ్యావు. కళాకారుడిగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు, అంటవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా, ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా. నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, రాకేష్లానే.
నా కుటుంబంలో నా నాన్న అయినా తమ్ముడైనా నాకు మా తమ్ముడు సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వదిన మరదలు వీణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ టైం కూడా ఇవ్వలేకపోయాం. దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక్కడ మొక్కితే బాగోదు, 4 గోడల మధ్య కాళ్ళు మొక్కుతాను, అది వేరే విషయం. సుజాత తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. దట్ ఈస్ నా కూతురు ఖ్యాతి, తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి, మా శేఖర్ అన్న, వంశీ అన్నకి పాదాభివందనాలు. యువి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటన్న అండ్ #మీడియా. నన్ను ఎప్పుడు వెన్నంటి పెట్టుకొని మా మనోజ్ అన్న, #మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మనోజ్ అన్న, #మీడియా మనోజ్ అన్నకి అండ్ యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న, నేను పడుకొని ఇవ్వకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా. సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు, ఇంత గొప్పగా నాకు కల్ట్ ఇచ్చావు, నాకు ఏ మట్టి కల్ట్ కావాలో అది ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి. ఎప్పుడు అతను టెక్నీషియన్ అనాలా, అన్న అనాలా, ఏమనాలో కూడా తెలీదు, దేవుడు అంట నాకైతే. మచ్చరన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, తప్పదు భరించాలి. ఇకపోతే ఈ సినిమా అందరు నాది అంటున్నా, నాది కానే కాదు. ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాజులుగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడవేగ అంజన్న. అందుకే గరుడవేగ మేకింగ్స్ అని పెట్టుకున్నాను. ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంతో పోయేది. నెక్స్ట్ మన సినిమా ఉంది, సారీ చెప్పకూడదు కదా, అది వేరే సందర్భంలో చెప్తాను. ఇక్కడతో అయ్యేది కాదు. త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో. మా వదినమ్మ పార్వతమ్మకి థ్యాంక్స్, ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా బ్లడ్ పెట్టారంటే ఆయనే పెట్టారు. అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది పాపం. సారీ అన్న. మా పార్వతమ్మకి థ్యాంక్స్. మా లోహిత్ అన్నకి, ఆయన నాకు ఈ సినిమాతో సొంత తండ్రి అయిపోయాడు, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. మై మధు అన్న, ఈ సినిమాతో నాకు ఒక గట్టి వాదన లాంటి ఒక బలమైన ఇది దొరికింది. నా స్నేహితులు, నా బైరన్న కానీ మిత్రులు, మా అమ్మగా చేసిన కీర్తిలత గారు కానివ్వండి, అసలు వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఇస్తే ఆ క్షణం అయిపోతుంది, ప్రేమిస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు, కానీ రుణపడి ఉంటాను మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటన్న, అండ్ నీకు చందన్న, మా వీరబాబుకి అన్న, చిరంజన్ గారు. త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ. ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీట్ కాదు, ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరం అవుతుంది అని ఒక చిన్న బాధ. ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ద్వారా ప్రపంచవ్యాప్తంగా. దీంతో నేను 2 సంవత్సరాలు జర్నీ చేశా ఈ సినిమాతో. పడుకున్న ఈ సినిమానే, లేస్తే ఈ సినిమానే, మంచి అయినా తిన్నా పడుకున్నా ఈ సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు. ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చాం, ఒక వలయం నుంచి. ఏమైపోతామో తెలీదు. రేపటితో ఈ సినిమా, నా పెన్ను పేపరు ఆహాతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం. అంత అద్భుతమైన పాట ఇచ్చాడు నాకు చిరంజన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం. ఈ సినిమా ఇంకా అయిపోలేదు. ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్లో, అవార్డు తీసుకొచ్చేదాకా పడుకోనని. ఈ సినిమాకి అవార్డు వస్తుంది, గొప్ప పండగ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు, కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండిలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది. అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు, అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు, వచ్చేది కాదు, దీనికి ఇవ్వాలిరా, మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు
24 ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లి ప్రయాణం చేస్తాను. డెఫినెట్గా చెప్తున్నాను, పత్రికా ముఖంగా పార్ట్ 2 కూడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నా పెన్ను నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను. మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్కి. ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్తో, ఒక మంచి సినిమాతో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ. మీడియా మిత్రులందరికీ నేను వచ్చి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.